పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో గల ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ధ్యానమితుల యొక్క అనుభవాల్ని మనం తీసుకోబోతూ ఉన్నాం. ఈరోజు వారి యొక్క ధ్యాన అనుభవాల్ని పంచుకోవడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణవేణి గారు వచ్చి ఉన్నారు. వారి యొక్క ధ్యాన అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మీ పేరు, మీ కుటుంబ నేపథ్యము, మీ విద్యార్హత, మీ యొక్క వృత్తి గురించి తెలియచేయండి. పిఎంసి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కృష్ణవేణి, మాది కనిగిరి. నేను 10th వరకు చదువుకున్నాను. తర్వాత పెళ్ళైన తర్వాత నేను హౌస్ వైఫ్నే. మేడం, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారో, ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది, ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? సార్, నేను 2012లో ధ్యానంలోకి వచ్చాను. మా స్నేహితురాలు లక్ష్మి అనే అమ్మాయి ఉంది. మేము చిన్ననాటి స్నేహితులం ఇద్దరము. ఆ అమ్మాయి ఒకరోజు నేను కొంచెము అన్హెల్దీగా ఉండి పడుకొని ఉన్నాను. వచ్చినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఇట్లా ధ్యానం చేసుకో, ధ్యానం ద్వారా నీకు అన్నీ మంచి జరుగుతాయని. ఆమె ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను సార్. నేను ధ్యానం నేర్చుకుంది మాత్రం రామకృష్ణ సార్ దగ్గర 2012లో నేర్చుకున్నాను. ధ్యానానికి ముందు నా జీవితము అసలు ఎలా జీవిస్తున్నానో కూడా తెలియలేదు సార్. అసలు ఇది జీవితమా, అసలు ఏదో తెలియకుండా ప్రయాణం అది. కానీ ధ్యానం చేసిన తర్వాత అసలు జీవితం అంటే ఏందో, దాని పరమార్థం ఏందో, అసలు అందరం భూమి మీదకి ఎందుకు వచ్చామో, ఇవన్నీ ధ్యానం ద్వారా తెలుసుకున్నాను సార్. ధ్యానం సర్వరోగ నివారణి అంటారు కదా. సో మీకు ధ్యానం వల్ల ఎలాంటి అనారోగ్యాల నుంచి ఏ విధంగా మీరు బయటపడ్డారు? అలానే ధ్యానం సకల భోగకారిణి అంటారు. సో ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, అలాగే సకల భోగాలు ఏ విధంగా మీకు సిద్ధించినాయి, వాటి గురించి? సార్, ధ్యానం సకల భోగకారిణి అనేది 100% అది వాస్తవం సార్. ఎందుకంటే అది ధ్యానం చేసిన వ్యక్తికి మాత్రమే అది అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు కొంచెం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము కుటుంబ పరంగా. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ చేసామో మా ఆర్థిక పరిస్థితులు, మా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగించుకోగలిగే శక్తి ధ్యానం ద్వారా నాకు వచ్చింది సార్. అది ఏదైనా ఇది వరకు సార్, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చిందంటే దాన్ని అదే పనిగా ఆలోచిస్తూ దాని పరిష్కారం గురించి ఆలోచించడం కన్నా సమస్య గురించి ఆలోచించడం ఎక్కువగా ఉండేది ధ్యానం చెయ్యకముందు. ధ్యానం చేసిన తర్వాత సమస్య వచ్చిన తర్వాత దాని పరిష్కారం గురించి ఆలోచించడము అలవాటైంది. ధ్యానం ద్వారా పరిష్కారం అనేది నేను తెలుసుకోగలుగుతున్నాను సార్. ధ్యానం చేసిన తర్వాత సమస్య గురించి ఆలోచన లేదు, దాని పరిష్కారం గురించి ఎలా వచ్చిన సమస్యను పరిష్కరించుకోవాలి అనేది తెలుసుకోగలిగాను సార్. ఆరోగ్య పరిస్థితి అంటే నాకు జ్ఞాపకం తెలిసిన వయసు అంటే ఒక 14-13 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పటి నుంచి నాకు కొంచెం ఆయాసగా, తరచూ జలుబు చేయడము, ఎక్కువ తుమ్ములు రావడము, ఈ సీజన్ వచ్చేసరికి అసలు లేవడమే ఉండదు సార్. ఎన్నో ట్యాబ్లెట్లు వాడాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాదు, ధ్యానంలోకి వచ్చే వరకు తగ్గలేదు. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఆ సాధన బాగా ఎక్కువ చేయడము, ధ్యానానికి సంబంధించి ఆ జ్ఞానం తెలుసుకోవడము, గంటలు చేసేదాన్ని సార్ సాధన. ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో ఆ సాధన చేయడం వల్ల నాకున్న ఆయాస, ఆ తుమ్ములు, ఆ నిమ్ము అనేది పూర్తిగా 100% సార్. అది 100% మొత్తం పూర్తిగా తగ్గించుకోగలిగా. ఇప్పుడు ఏదైనా ఉన్నా కొంచెము ఆ సీజన్ వచ్చినప్పుడు అందరిలాగే సామాన్యంగానే తప్ప నాకున్న జబ్బును మాత్రం పూర్తిగా నేను తొలగించుకోగలిగాను సార్. అది కేవలం ఒక ధ్యానం ద్వారానే తగ్గించుకోగలిగా. అన్ని రోజులు నేను మెడిసిన్ వాడినా ఏ రోజు కనీసం తాత్కాలిక ఉపశమనం కూడా నాకు కలగలేదు. కానీ రూపాయి ఖర్చు లేదు, ఒంటికి శ్రమ లేదు, ఏమి లేకుండా కళ్ళు మూసుకొని గంటలు సాధన చేయడం వల్ల నేను ఇదంతా పూర్తిగా తగ్గించుకోగలిగా. ఇంకంటే సార్ నాకు తలనొప్పి ఉండేది.
ఎప్పటినుంచో ఉంది తలనొప్పి. అది తగ్గట్లేదు అసలు. ధ్యానం చేసిన తర్వాత కూడా నాకు తగ్గలేదు సార్ తలనొప్పి. ఎందుకు ఇది ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి ఉన్న ఈ జబ్బుని నయం చేసుకోగలిగా గానీ, ఈ తలనొప్పిని ఎందుకు నేను తగ్గించుకోవట్లేదు. తరచూ తలనొప్పి వస్తూనే ఉంది. ధ్యానం చేసిన తర్వాత వస్తుంది, సాధన చేసిన తర్వాత వస్తుంది. అసలు ప్రాబ్లమ్ ఎక్కడుందో నాకు అర్థం అవ్వలేదు. కానీ ఈ జ్ఞానం తెలుసుకొని, ఈ సాధన బాగా కొంచెం తీవ్రంగా మొదలుపెట్టిన తర్వాత అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో అర్థమైంది సార్. ఎందుకు అనంటే నేను ధ్యానంలో కూర్చొని ప్రశ్నేసుకుంటే, నేను తీసుకునే ఫుడ్ వల్ల నాకు తలనొప్పి వస్తుంది. పూర్తి శాకాహారిగా మారిపోయాను. శుద్ధ శాకాహారిగా కూడా మారాను. కానీ తీసుకునే క్వాలిటీ తక్కువ, క్వాంటిటీ ఎక్కువ. ఏ సమయంలో ఎంత తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి తెలుసుకోకుండా బాడీకి నా ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అందించాను సార్. శాకాహారమైన దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. బాడీ ఎంత తీసుకోవాలో మనం అంత ఇస్తేనే అది సహకరిస్తుంది. ఆ విషయం తెలుసుకోకుండా నేను ధ్యానం చేస్తున్నా కదా, ఎందుకు తగ్గట్లేదు అని పదే పదే ప్రశ్నించుకునేదాన్ని. కానీ నేను తీసుకునే ఫుడ్ వల్ల ఆ తలనొప్పి అనేది తగ్గట్లేదు. ఆ ఫుడ్డును నేను ఎలా తగ్గించుకొని ఆ తలనొప్పి తగ్గించుకోవాలంటే ఎలాంటి నేను నియమాలు పాటించాలనేది తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత కొంతవరకు అయితే తగ్గించుకోగలిగాను సార్. ఇంకా దాన్ని ఇంకెక్కువ నేను సాధన చేసి దాని నుంచి నేను ఇంకా పూర్తిగా బయటికి రాగలను. అంటే చిన్నతనం నుంచి ఉన్నదే తగ్గించుకున్నప్పుడు ఈ మధ్యలో వచ్చిన తలనొప్పిని తగ్గించుకోగలనన్న విశ్వాసం ధ్యానం ద్వారా నాకుంది సార్. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మారినాయి కదా! అవి ధ్యానంలోకి రాకముందు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ధ్యానంలోకి వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ మార్పులొచ్చినాయి. అవి కొద్దిగా వివరంగా చెప్తే బావుంటది. సార్ ధ్యానంలోకి రాకముందు ఆర్థిక పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి సార్ అవి. అది మాటలు చెప్పాలన్నా కూడా చాలా కష్టమైన తీవ్రత. ప్రతీదీ ఆలోచన చేయాల్సి వస్తుంది. ప్రతిదీ ఎవరికైనా ఏదైనా పెట్టాలని అనిపిచ్చిద్ది. కానీ ఇక్కడ మన పరిస్థితి బాగలేదు, ఏం పెట్టలేము అని అనిపిచ్చిద్ది. ఇంట్లో కూడా పిల్లల్ని చదివించుకోవాలన్నా, వాళ్ళు ఏదన్నా అడిగినా వాళ్ళకి కొనివ్వాలన్నా అది చాలా కష్టంగా అనిపించేది. వాళ్ళు లేదు అని మేము అన్నప్పుడు వాళ్ళు చాలా మొహం చిన్నబుచ్చుకునేవాళ్ళు. కానీ మనసుకు బాధ అనిపించేది. పాపం వీళ్ళకి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయామే. అందరు ప్రైవేట్ స్కూళ్ళల్లో వేలు లక్షలు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. కనీసం గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళకి చిన్న చిన్నవైనా కోరికలు తీర్చలేకపోతున్నామని చాలా బాధపడేవాళ్ళం. కానీ ధ్యానం ద్వారా వాళ్ళిద్దరు కూడా ధ్యానం చేస్తారు సార్. మా సారు ధ్యానం చేస్తాడు. మేము నలుగురం ధ్యానం చేస్తాం. నలుగురం శాకాహారులుగా మారాము. ఎప్పుడైతే ధ్యానం చేయడం మా పిల్లలు మొదలుపెట్టారో, మా అమ్మాయి, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి ఇద్దరు గవర్నమెంటు స్కూల్లే సార్. పెద్దమ్మాయి ఎప్పుడైతే ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత తను ఆర్థికంగా ఒక కుటుంబానికి ఎలా సపోర్ట్ ఇవ్వాలో అలా సపోర్ట్ ఇవ్వడము అలవాటయింది. ఈ రోజుల్లో మగపిల్లలే ఎక్కువ చదువుకొని ఉద్యోగాలు చేయాలంటే కాస్త చిన్న ఉద్యోగాలు చేయడానికి ఇబ్బంది పడతారు. ఒక అమ్మాయి అయ్యుండి ఇంటర్ అయిపోయిన తర్వాత తను డిగ్రీ చేస్తూ తను ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ మా కుటుంబానికి సపోర్ట్‌గా ఉంది సార్. అది ఆమె చేయగలుగుతుంది అనంటే అది తను సాధన వల్ల, ధ్యాన సాధన ద్వారే సార్ అది. మామూలుగా అంత కుదరదు. అందరూ చెయ్యలేరు. నామోషీగా ఫీల్ అవుతారు. కానీ తను మాత్రము నా కుటుంబానికి నేను ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అని ఆమెకు ఆలోచన కలిగిందంటేనే ధ్యానం ద్వారా సార్. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మిగతా ప్రాణికోటితోటి, మీ మిత్రులతోటి, మీ కుటుంబ సభ్యులతోటి ఎలా ఆ ప్రేమతత్వంతో ఉండగలుగుతున్నారు? సార్ కుటుంబ సభ్యులతో అనంటే నాకెవరు సపోర్ట్ ఇవ్వలేదు అని కొంచెం అనిపిచ్చేది సార్. కొంచెం బాధగా అనిపిచ్చేది. అంటే అందరూ బాగా మా కుటుంబంలో అందరూ ఆర్థికంగా బాగానే నిలదొక్కున్నారు. కొంచెం మా అత్తవారింటి వైపు కానీ, మా అమ్మ వాళ్ళ ఇంటి వైపు కానీ మా కుటుంబం వరకే కొంచెం ఇబ్బందుల్లో ఉనింది. కానీ ఆ సపోర్టు అది అందలేదని కొంచెం బాధ అనిపిచ్చేది అప్పుడు. అది లోటుగానే ఉనింది సార్. ఇప్పుడు లేదు సార్. అందరితో ప్రేమగానే ఉంటున్నాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు సపోర్ట్ ఇచ్చుంటే నేను ఎదగలేను. వాళ్ళు ఆ రోజు సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టే నేను నా సమస్యల నుంచి నేను ధైర్యంగా నిలబడి, ఈరోజు ఎవ్వరు ఇచ్చినా ఇవ్వకపోయినా సపోర్ట్ నేను ధైర్యంగా నిలబడగలను. ఆ రోజు వాళ్ళు ఇవ్వకపోవడమే నాకు వాళ్ళు చేసిన మంచి అని నేను గ్రహించి వాళ్ళతో కుటుంబ సభ్యులతో నేను ప్రేమగానే ఉంటున్నాను. ఇంకా జంతువుల గురించి, మూగజీవుల గురించి అంటే సార్ నాకు చిరాకు మూగజీవులంటే.
వచ్చినా కూడా చిరాకు పడేవాళ్ళం. ఒక మొక్కల గురించన్నా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మొక్కలు నాటాలన్నా, పెంచాలన్నా. ఎందుకంటే అవన్నీ ఆకులు రాలుతాయి, కసువు వచ్చిద్ది, అది చిమ్ముకోవాలి అని. ఏయన్నా జంతువులొచ్చినా చిరాకు పడేదని. వాటి భావనలనేవి అర్థమయ్యేవి కాదు సార్ అసలు. అవి అరిచినా ఏయన్నా కుక్కలు అరిచినా కోప్పడము, చిరాకు పట్టము అట్లా ఉండేది. ఏయన్నా వచ్చిన జంతువులొచ్చినా ఏదన్నా పనికిరాని ఆహారం పెట్టడం అలవాటు ఉండేది సార్ ధ్యానం చెయ్యకముందు. ఏదంటే మనకు పనికిరానిదే వాటికి పెడితే అది ఏమైనా తింటదిలే అడగదు అని. కానీ మెడిటేషన్ చేసిన తర్వాత ఆ మూగజీవుల పట్ల మనకు పనికి రాలేదు, ఎదుటి వ్యక్తికి ఎలా పనికొస్తది? అది ఒకాల మాటలైతే మాట్లాడలేదు గానీ, మిగతా అన్ని భావనలు దానికి తెలుసు గదా! నాకు పనికి రాలేదన్నది పడేయాలి గానీ, దానికి తెచ్చిపెట్టడము అది తప్పు గదా అని అనిపిచ్చింది. వాటి పట్ల గూడా సార్ ప్రేమతత్వం అనేది అవగాహన అయింది ధ్యానం ద్వారా సార్. అలాగే మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? శాకాహారిగా మారకముందు మీ యొక్క ఆలోచనలు ఎలా ఉండేవి? మీ భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, కోపము ఇలా ఉంటాయి కదా, ద్వేషము, అవి ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత? సార్ నేను శాకాహారిగా ఎప్పుడైతే నాకు ధ్యానము అలవాటయిందో అప్పటినుంచే అప్పుడు ముందు ఒక నెల ముందు నుంచే నేను శాకాహారిగా మారాను సార్. అంటే నేనొచ్చింది నవంబర్‌లో కార్తీక మాసంలో ధ్యానంలోకొచ్చాను సార్. అప్పటికి రాలేదు. నేనొక నిర్ణయం తీసుకున్నానప్పుడు. నేను కార్తీక మాసం అయినా గూడా నాన్ వెజ్ తినేదాన్ని. 2012 వరకు. అందరూ లేడీస్ మానుకున్నా, నేను మాత్రం కార్తీక మాసమైనా తినేదాన్ని. కానీ ఆ సంవత్సరం 2012లో నేను నిర్ణయించుకున్నాను సార్, ఈ నెల కార్తీక మాసం అంతా నాన్ వెజ్ తినకూడదు, ఈ నెలంతా ఉండాలి ఎలాగైనా అని అనుకున్నాను. అదే సమయంలో నాకు ధ్యానం అందింది సార్. అది తెలుసుకున్న వెంటనే మానుకోవటం చాలా వరకు నేను తినలేదంటే అసలు పూర్తిగా మానుకున్నాను. అది పూర్తిగా మానుకున్నాను సార్. మా ఇంట్లో అయితే వండి పెట్టేదాన్ని. ఎందుకంటే నేను ఒక్కదాన్నే శాకాహారిగా మారాను గానీ, పిల్లలు ఈయన తింటున్నారు. తర్వాత 2016లో పత్రి సార్ వచ్చారు. వచ్చినప్పుడు ఆ మీటింగ్‌కి మా వారు, మా పిల్లలు అందరము వెళ్ళాము. ఆ రోజు నుంచి వాళ్ళు ఆ మీటింగ్ విన్న తర్వాత వాళ్ళు ధ్యానం చేయడం అలవాటయింది. మా వారు కూడా ధ్యానం చేస్తూ 2015 నుంచి పూర్తిగా వాళ్ళు కూడా శాకాహారులుగా మారారు సార్. నేను ధ్యానం ఈ శాకాహారిగా మారకముందు విపరీతంగా కోపం వచ్చేది. చిన్న విషయానికి కూడా చిరాకు, కోపము, గట్టిగా అరవడము అలా అర్థం లేకపోయినా చిన్న విషయానికే విసుగు రావడము అలా అనిపిచ్చేది సార్. ఎప్పుడైతే ఈ శాకాహారిగా మారినో అక్కడ వచ్చే సిచ్యువేషన్‌ని బట్టి నన్ను నేను ఎలా ఉంచుకోవాలి, నన్ను నేను ఎలా అదుపులో ఉంచుకోవాలి నా మాటని అనేది అర్థమైంది సార్. కోప్పడే దగ్గర కోప్పడాలి, శాంతంగా ఉండే దగ్గర శాంతంగా ఉండాలి. ఎప్పుడైతే మనం పూర్తిగా శాకాహారిగా మారి శాకాహారం తీసుకుంటామో ఆరోగ్యము వస్తుంది, మనశ్శాంతి వస్తుంది. మనకు అన్ని రకాలుగా హెల్తీగా ఉండగలం సార్. పత్రిజీ సార్‌ని ఎప్పుడు కలిసారు? కలిసినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది? అలాగా ధ్యానంలో కూడా పత్రిజీ సార్ మీకు ఎటువంటి మెసేజెస్ ఇచ్చారు? నేను ధ్యానం అయితే 2012లో పరిచయం అయింది కానీ సార్, పత్రి సారు ఫోటో ఒక బ్యానర్ మీద ఉండేది సార్, ఆ కేర్ సెంటర్ బయట పక్క. ఆ బ్యానర్‌లో సార్ ఫోటో చూశాను. అంతేగాని ఒక పుస్తకంలో గానీ సార్‌ని ఎక్కడ చూడలేదు. ఆయన అన్ని క్లాసులు జరుగుతున్నాయి గానీ నేను ఎక్కడికి పోలేని పరిస్థితి, వెళ్ళలేదు సార్. నాకు అప్పుడు ఇంత పరిచయం ఎవ్వరు లేరు. ఏదో వెళ్ళాను సెంటర్‌కి, బాగా ధ్యానం చేసుకొని వచ్చిన వరకే గానీ పత్రి సార్‌ని అయితే కలవలేదు. 2016లో కనిగిరి వచ్చారు. రవీంద్ర సార్ ఎప్పుడైతే ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ పెట్టారో ఆ రోజు పత్రి సార్ వచ్చారు. ఆ రోజు మొదటిసారి సార్‌ని చూసినప్పుడు అసలు ఏదో తెలియని ఆనందము, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి సార్. ఆయన్నెప్పుడో చూసినట్టు. అంటే మన దూరపు బంధువులు ఎప్పుడైనా మనకి మన మనసుకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తిని చూసినప్పుడు చాలా రోజుల తర్వాత మనకి ఎటువంటి ఆప్యాయత, ప్రేమ కలిగిద్దో సార్‌ను చూసినప్పుడు నాకు కూడా అదే మనసులో అదే అనిపించింది. ఈయన్ని ఎప్పుడో చూశాను, ఎందుకు ఈయన్నింత చూస్తే నాకు ఇంత ఆనందం కలుగుతుందా అంటే తర్వాత అనిపించింది. కానీ ఆయన చూసినప్పుడు మాత్రం విపరీతమైన ఆనందం అనిపించింది. సార్ ముందు కూర్చొని ఆ రోజు ఒక 1/2 అవర్ మెడిటేషన్ చేశాను సార్. కానీ ఎప్పుడు సార్‌తో వెళ్ళి ఆ అనుభవం చెప్పడము, ఆయన పక్కన కూర్చోవడము అలా ఎప్పుడు జరగలేదు సార్.
అది ఒకసారి నాకు భయం. ఎందుకంటే భయం. అట్లా భయపడుతున్నప్పుడు నాకు ఒకసారి కల్లో కనిపించారు సార్. పత్రి సార్ కనిపించి ఒక పల్లెటూరంట. పల్లెటూరికి సార్ క్లాస్ చెప్పడానికొచ్చారు. సార్‌కి అడ్రెస్ తెలీదు. ఎక్కడ ఆ క్లాస్ అరేంజ్ చేశారో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. సార్‌కి అడ్రెస్ తెలీదు. నన్నడిగారు. నన్ను పంపించారు సార్‌కి తోడుగా. రోడ్డుకు ఒక సైడ్ ఆ పక్క సారున్నారు. రోడ్డుకి ఈ పక్క నేనున్నాను. ఎందుకంటే ఆయనకి కలిసి నేను వెళ్ళాలంటే నాకు భయము. అందుకని దూరంగా వెళ్తున్నా ఏమంటాడో ఏమో అని. సార్ నా పక్కకొచ్చి అక్కడి నుంచి నా చెయ్యి పట్టుకొని, "ఎందుకు నేనంటే నీకింత భయము? నేనంటే భయమా నీకు? ఎందుకు అంటే ఇంత భయము? నిన్నేమంటా నేను?" అని చెయ్యి పట్టుకొని అక్కడ క్లాస్ జరిగే ప్లేస్ వరకు నా చెయ్యి పట్టుకొని నా వెంటే ఉన్నారు సార్. ఆ రోజు అర్థమైంది. మనం ఏది కూడా తొందరపడి మన భయాలే తప్పక గురువు ఎప్పుడు మన మీద ఆయనకి ప్రేమే తప్పక కోపం ఉండదు. ఆ కోపమైనా పై మెరిగే సార్ అది. అది అర్థమైంది సార్ నాకు. ఓకే మేడం. మరి ఈ ధ్యానం వల్ల మీరు ఎన్నో లాభాలు పొందారు, ఎంతో జ్ఞానం పొందారు. మరి ఈ 10 మందికి ఈ ధ్యాన ప్రచార సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా మీరు చేస్తూ ఉన్నారు? సార్ నాకు తెలిసిన వరకు మా ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా మాకు ఇంటి పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళైనా, మా బంధువులైనా నాకు తెలిసిన వరకు వాళ్ళకి ధ్యానం చేయండి, శాకాహారిగా మారండి. మారటం వల్ల నాకు మంచి ఉపయోగాలొచ్చాయి. మీకు గూడా అవే ఉపయోగాలు కలుగుతాయి అని చెప్పాను సార్. మాకు కనిగిరిలో వారానికి ఒకసారి ప్రతి సండే బోధిధర్మ పబ్లిక్ స్కూల్‌లో ధ్యానం క్లాస్ జరిగిద్ది సార్. ఆ ధ్యానం క్లాస్ జరిగినప్పుడు అక్కడ మధ్యాహ్నము భోజన కార్యక్రమం ఉంటది సార్. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతాయి. నాకు చేతనైన వరకు ఆ భోజన కార్యక్రమంలో పాల్గొనడము, అందరికీ వాళ్ళకి ఆ జ్ఞానం విన్న ప్రతి ఒక్కరికి ఆ కడుపు నింపడము, ఇదంతా నాకు బాగా సంతృప్తిగా అనిపిచ్చేది సార్. అలా సేవ చేసుకోగలుగుతున్నాను. ఆ భాగ్యం నాకు కలిగింది. మేడం, పిఎంసి ఛానల్ గురించి మీ యొక్క మాటల్లో పిఎంసి ఈరోజు సమాజాన్ని, ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఎలాంటి కార్యక్రమాలు మీకు నచ్చుతూ ఉన్నాయి? సార్ పిఎంసి ఛానల్ గురించి చెప్పాలి అనంటే పత్రి సార్ గురించే చెప్పాలి. ఎందుకంటే పత్రి సార్ లేరు అని మనం ఇప్పటికి గూడా అందరము మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉంది. పత్రి సార్ లేరు, భౌతికంగా గూడా లేరు అని అనిపిచ్చిద్ది ఒక్కొక్కసారి. ఎందుకంటే రోజు ఆయన ఎన్ని సార్లు చూస్తాము పిఎంసి ఛానల్‌లో. సార్ క్లాసులు ఎన్ని వింటామో, అవన్నీ మనం వినగలుగుతున్నాం. సార్‌ని ప్రతిరోజు చూడగలుగుతున్నాం అంటే అది పిఎంసి ఛానల్ వల్లే సార్. ఆ పిఎంసి ఛానల్‌లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సార్, ఇది ఈ ప్రోగ్రామ్ అని గాదు. ప్రతి ఒక్క ప్రోగ్రాము చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. నేను ఉదయం పని చేసుకుంటూ మధ్యాహ్నం 3 వరకు ఉదయం సత్యదర్శనం, ధ్యాన యువ ప్రోగ్రామ్ సార్, పత్రిజీతో ప్రయాణం, గ్రంథాలయం, ఇవన్నీ ప్రోగ్రాములు చూసేదాన్ని సార్ నేను. సాయంత్రం పూట జ్ఞానీభవ, ధ్యానీభవ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వచ్చాయి. మన పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు. అసలు అనుభవాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు వాస్తవం చెప్పాలంటే. ఏది చెప్పిందే 10 సార్లు చెప్తారు, ఎన్నిసార్లు వినాలి అని. ఒక్కొక్కళ్ళు ఆళ్ళ అనుభవాలు చెప్తుంటే నిజంగా వాళ్ళు అసలు చదువుకోలేదు, మారుమూల ప్రాంతంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కూడా ఇంత అద్భుతంగా చెప్పగలరా అని నాకు నిజంగా చాలా అనిపించింది సార్. లాస్ట్ ఒకసారి పెట్టుబ్రోలు గ్రామం అనే దానిలో మేడం రజనీ మేడం ప్రోగ్రామ్ చేశారు. అక్కడ వాళ్ళకసలు ఏం తెలీదు సార్. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. నాకు నిజంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు మెదిలాయి సార్. అవన్నీ మనం చూడగలుగుతున్నాము. ఇంతమంది ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ధ్యానం అందింది అని అందరికీ తెలియాలి అనంటే ఒక మన పిఎంసి ఛానల్ ఉండడం వల్లే సార్. పిఎంసి ఛానల్‌కి ఆ పిఎంసి ఛానల్‌ని మనం అని అంటే ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. ఆ మాస్టర్స్ అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నాకు తెలిసిన వాళ్ళకి కూడా పిఎంసి ఛానల్ చూడండి. ధ్యానము నేర్చుకోవచ్చు, జ్ఞానము వినొచ్చు. 2 మంచి ఉపయోగాలు. పిఎంసి ఛానల్ చూడండి అని నేను ఛానల్ గురించి కూడా చెప్తున్నాను సార్. మేడం, ఈ సమాజానికి ఈ ధ్యానం గురించి, ఈ సాకారం గురించి మీరిచ్చేటువంటి సందేశం? సార్ మనిషి జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్. అవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోగలం. ఒక్క ధ్యానం ఒక్కటి లేకపోతే మాత్రం అవన్నీ ఉన్నా కూడా వృధానే. ధ్యానం మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా చేయాలి సార్. దానికి మించి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి శాకాహారి కావాలి. ధ్యానం నువ్వు పత్రి సార్ చెప్తారు, ధ్యానం నువ్వు చేసినా చేయకపోయినా నాయన నువ్వు వచ్చే జన్మలైనా ధ్యానం చేస్తావు, నువ్వు చక్కగా శాకాహారివి గారా నాయన అని చెప్తారు. ఎందుకంటే ఒక మూగజీవిని చంపి
దాన్ని మనం లోపల పెట్టుకొని ఎంత పాపం అది. మనకి ఎందుకంటే జ్ఞానం లేకే తింటున్నాం సార్. జ్ఞానం ఉంటే తినరు కదా ఎవరైనా. ఆ జ్ఞానం మేము తెలుసుకొని మా జీవితాలు మేము మార్చుకోగలిగాము. ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ప్రతి ఒక్కరు శాకాహారి కావాలి. ఫ్రెండ్స్, చూశారు కదా కృష్ణవేణి గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ధ్యానం వల్ల ఆరోగ్యం అనే దానికి ఆస్మా వ్యాధిని ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలంలోనే సంపూర్ణంగా తగ్గించుకొని ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నారో, అలాగే ఎంతో ఆర్థిక లోటులో ఉన్నటువంటి వారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎంత స్థిరపడ్డారో వారి మాటల్లోనే మనం విన్నాం. అలాగే ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత అనే దానికి వారు ఎప్పుడైతే మాంసాహారంగా ఉంటున్నారో, సో ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తున్నా కానీ తలనొప్పి తగ్గలేదు. ఎప్పుడైతే ఆహారంలో శాకాహారిగా మారినా ధ్యానం చేస్తున్నా తలనొప్పి తగ్గలేదు. దీనికి ఎందుకు కారణం అనేది వారు తెలుసుకున్నప్పుడు ఆహారంలో ఇంకా మార్పులు చేసుకోవాలి అన్న వారి యొక్క ఆలోచనలో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే వారి యొక్క ఆహారంలో మార్పులు చేసుకున్నారో ఆ తలనొప్పి నుంచి కూడా చాలా వరకు బయటపడ్డారనేది వారి మాటలో మనం తెలుసుకున్నాం. సో ఈరోజు వారు ఎంతో అద్భుతంగా జీవిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం మొత్తము ధ్యాన కుటుంబం అయింది. వారు వంతుగా విశేషంగా ఈ పిఎస్ఎస్ హోమ్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అనుభవాన్ని మనకు అందించినటువంటి కృష్ణవేణి గారికి మన పిఎంసి ప్రేక్షకులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్. నాకు ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన గురువుగారు పితామహ పత్రిజీ వారికి నా ధన్యవాదాలు. ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి ఛానల్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.